దేవుడి మొదలు ఒక రూపం మెదిలింది. అర్జునుడు లాంటి రూపం, భీముడు లాంటి బలం, అభిమన్యుడు లాంటి పౌరుషం, రాముడు లాంటి గుణం, కృష్ణుడు లాంటి సంమోహనం. ఆ పిల్లవాడికి పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? కృష్ణరాజు తను ఎప్పుడూ ఎవరిని ఏమీ కోరుకోలా, ఒకటే కోరుకున్నాడు, తనకొక వారసుడు కావాలి అని. కానీ కృష్ణరాజుకి లక్ష్మణుడు లాంటి ఒక తమ్ముడు ఉన్నాడు, అతనే సూర్యనారాయణ రాజు. అన్నకి భగవంతుడు ఒకే ఒక లోటు ఇచ్చాడు, ఆ లోటు నేను తీర్చాలి అనుకున్నాడు. అనుకుని ప్రభాస్ని కని ప్రభాస్ని వారసుడిగా డిక్లేర్ చేశాడు. అప్పట్లో ఒక మామూలు హీరో ఇవాళ ఆల్ ఇండియా స్టార్స్ వాళ్ళతో పోల్చుకోలేని రేంజ్కి ఎదిగిన మన తెలుగువాడు, మన హీరో ఇంత పెద్దవాడు అవడం చాలా గర్వించదగ్గ విషయం. ఒక రాజ్యానికి లక్షల్లో సైనికులు ఉంటారు, వేలల్లో సేవకులు ఉంటారు, వందల్లో వంది మాగదులు ఉంటారు, పదుల్లో మంత్రులు ఉంటారు. కానీ రాజు ఒక్కడే, రాజు ఒక్కడే, ద కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ప్రభాస్. ఒక హీరో ఒక మిర్చి లాంటి సినిమా తర్వాత 5 years ఒక కమర్షియల్ హీరో ఎన్ని కోట్లు సంపాదించుకుండొచ్చు, ఎంత మైండ్ సెట్ కావాలి ఒక్కడనే. ఎందుకంటే మన సినిమాలో పనిచేసేది ఆ 5 yearsలో 1.5 year వర్కింగ్ డేస్ ఉంటాయి, మిగతా 3.5 years దాదాపు ఎంటీ డేస్ ఉంటాయి. సో ఆ టైంలో ఐడియల్గా ఇంట్లో కూర్చోవటం, ఒక విషయం నమ్మి కూర్చోటానికి తను చేసిన సాక్రిఫైస్కి తన మేడం టు సర్లో తన వ్యాక్స్ స్టూడియో పెట్టినప్పుడు కూడా ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ సాక్రిఫైస్కి తనకి ఎంతకు వచ్చినా కూడా ఐ ఫీల్ దట్ హీ డిజర్వ్స్ ఎవ్రీ ounce ఆఫ్ ఇట్. ద యంగ్ డైనమిక్ హీరో మా బావగారు ప్రభాస్. ఈ జనరేషన్లో ఎక్కువ శాతం ఒక ఫాల్స్ ప్రెస్టేజీ ఇలా ఉంటూ ఉంటాయి, కానీ ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉంటాడు. ఒక మంచి సంస్కారవంతుడు. ఐ అప్రిషియేట్ హోల్ హార్టెడ్లీ. ఈజ్ ఎ వండర్ఫుల్ బాయ్. హీ మస్ట్ లివ్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఒక్క హీరో గురించి యాంటీగా మాట్లాడు, ఒక్క సినిమా గురించి యాంటీగా మాట్లాడు, ప్రతి డైరెక్టర్ గురించి మంచిగా మాట్లాడతాడు, ప్రతి ఆర్టిస్ట్ గురించి, ప్రతి హీరో గురించి మంచిగా మాట్లాడతాడు. యాంటీనెస్ వద్దు మనకి. డార్లింగ్ చాలు. మంచి మాటలు వినాలి, మంచి మాటలు మాట్లాడాలి, అంతేగాని సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదు. ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు, ఏం లేదో నాకు తెలుసు. ప్రభాస్లో ఏం లేదయ్యా అంటే తనకి గర్వం లేదు. మామూలుగా హీరో అయితే కొంచెం స్టైల్ కొడతా ఉండాలి. ఏ ఆడిటోరియస్ ఫంక్షన్కి వెళ్తే వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళని చూస్తే ఇలా చూసి ఇలా ఇటు తిరుగుతూ ఉండాలి. ఇట్లాంటివన్నీ కంత్రి పనులు చేస్తూ ఉండాలి. అదే కదా హీరో అంటే. హీరోకి డెఫినేషన్ అదే అని నాకు తెలుసు మరి మొదటి నుంచి. అంటే అందరు హీరోలు కాదనుకోండి, అందులో బాగా ఇంకా ప్రభాస్ kasi ఏమీ చేత కాదు. ప్రభాస్ని హీరోని ఎలా అనమంటారండి? ఏమీ చేత కాదు ప్రభాస్కి. ప్రభాస్ గాడ్ బ్లెస్ యూ. కానీ ప్రభాస్లో ఏముందో మీకు తెలుసు. ప్రభాస్కి మంచి మనసు ఉంది, దైవ బలం ఉంది. Prabhas is too sweet. He is like a kid, but now he's become such a big star, which Bahubali. Is like, yeah, so happy to see him this way. నేను నా కొడుకుని నీ చేతుల్లో పెడుతున్నాను. ఎలా చూసుకుంటావో ఏమో. ఉండరా, మీ ఇద్దరికి స్వీట్ తీసుకొస్తాను. కోరి. అవును శిరీష, నువ్వు నాలో ఆవేశాన్ని,
స్మార్ట్నెస్ని నిజాయితీని చూసి ప్రేమించావు, ఓకే. నాకు చిన్న డౌట్, ఏంటి? అసలు నీలో నేనేం చూసి ప్రేమించానే? ప్రభాస్ 6 అడుగుల మనిషి, ప్రభాస్ 6 అడుగుల అందగాడు, ప్రభాస్ 6 అడుగుల ఆర్టిస్టు, ప్రభాస్ 6 అడుగుల మంచి మనిషి. ప్రతివాడు ప్రభాస్ని డార్లింగ్ 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 అని పిలుస్తాడు. చిన్న పెద్ద అని లేకుండా ప్రభాస్ అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు. దిస్ అ గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్, గ్రేట్ థింగ్. నేనేదో అన్న పక్కన ఉన్నాడని చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ప్రభాస్ అన్నని డార్లింగ్ డార్లింగ్ అంటారంటే ఎందుకంటారు నాకు అర్థమయ్యేది కాదు యాక్చువల్లీ. ఎందుకంటే నిజంగా ఆయన డార్లింగే, నిజంగా ఆయన డార్లింగే. ఆయనతో 5 నిమిషాలు మాట్లాడినా తెలుస్తుంది. ఆల్ ఓవర్ ఇండియా ఇంతవరకు మన తెలుగు హీరోలు ఎవరు కూడా స్టాండ్ గారా. హీరోయిన్స్ శ్రీదేవి గారా, రేఖా గారా, వయంతి మాలా, బాలి గారా అనేక మంది సక్సెస్ అయ్యారు, కానీ హీరోలు ఎవరు స్టాండ్ అవ్వలా. ఈవేళ బాహుబలి దెబ్బకి, సాహో దెబ్బకి మన ప్రభాస్ దుమ్ము దులుపుతున్నాడు ఇవాళ నార్త్ ఇండియాలో. యార్ హీ బికేమ్ పాన్ ఇండియా హీరో. మనం గర్వించాలి ప్రభాస్ ఆ స్థాయికి వచ్చినందుకు. సెల్యూట్ టు ప్రభాస్. ఏ తమ్ముళ్ళు తారో, మనం ఎప్పుడు అమీర్ ఖాన్కో, సల్మాన్ ఖాన్కో, అమితాబ్ బచ్చన్కో, ధర్మేంద్రకో క్లాప్స్ కొట్టు కాదు, మన ప్రభాస్ కోట క్లాప్స్ తారో. నేను ఆయన ఫ్యాన్ ఏదో మొన్న ఛత్రపతి నుంచి, బాహుబలి నుంచి కాదు. ఐ లైక్ డెమ్. ఈశ్వర్ సినిమా అప్పుడే ఆయన థియేటర్కి వెళ్ళాను ఫస్ట్ డే మార్నింగ్ షో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ ద డయాస్ విత్ హెమ్. ప్రభాస్ మీ అందరికీ ఒక హీరోగా తెలుసు, మా అందరికీ గొప్ప స్నేహితుడిగా తెలుసు. ఒక ఫ్రెండ్, అలాంటి ఫ్రెండ్ ఒక అతను మన జీవితంలో ఉంటే ఇంక మనకేం అవసరం లేదు. అంత మంచి వ్యక్తి, గుడ్ హ్యూమన్ బీయింగ్. అర్ధరాత్రి ఫోన్ చేసిన ఫోన్ లేపుతాడు తను ఒక్కడే. హ్యాట్స్ ఆఫ్ టు ప్రభాస్.